ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి వైసీపీ పాలనలో అస్తవ్యస్తంగా మార్చారు. కుక్కల చింపిని విస్తరలాగా చేశారు. 9,50,000 కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారు. జనము జగన్మోహన్ రెడ్డి జీవితంలో మర్చిపోలేని విధంగా 11 సీట్లతో ఓడించారు. ఓడిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రజలను మాయ చేయడానికి, ప్రజలకు మభ్యపెట్టడానికి, ప్రజలకి అబద్ధాలు చెప్పడానికి, అసత్యాలు చెప్పడానికి మళ్ళా పూనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగం కూడా ఇవ్వలేదు, ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. 5 ఏళ్ళు పరిపాలన చేసి ఉపాధ్యాయ ఖాళీలన్నీ అలాగే ఉంచేసి ఒక్క నిరుద్యోగ యువతకు కూడా ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వలేదు. మనము 17,000 టీచర్ పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే ఆ టీచర్ పోస్టులు సవ్యంగా జరగలేదని, ఆ టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళందరూ డూప్లికేట్ అని, వాళ్ళు బాగా చదవలేదని, అక్రమాల వాళ్ళు వచ్చారని ఎంతో పోటీ పడి ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళని అవమానిస్తున్నాడు. ఈరోజు అవమానించడమే కాదు, అవమానిస్తూ దీక్షలు పెడుతున్నాడు, ర్యాలీలు పెడుతున్నాడు. నిన్న నేను చోటుకి వెళ్తే ఆ ఉపాధ్యాయులు ఎదురుకు వచ్చి, మేము చాలా కష్టపడ్డామండి, సుదీర్ఘకాలం చదివి వచ్చి ఉద్యోగాలకు వచ్చామండి, జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు దుర్మార్గంగా మమ్మల్ని హేళన చేస్తున్నారని బాధపడుతున్నారు. అందుకే త్వరలో విజయవాడలో 10,000 మంది ఉపాధ్యాయులు ఎవరైతే మన ఉద్యోగాలు పొందారో వాళ్ళందరూ భారీ ర్యాలీ పెట్టబోతున్నారు జగన్కి వ్యతిరేకంగా, జగన్ గుర్తు చెప్పడానికి. మనం కూడా అమలాపురంలో ఎవరైతే కూటమి గవర్నమెంట్లో ఉపాధ్యాయ పోస్టులు పొందారో వాళ్ళు కూడా ముందుకు వస్తారు. మనము ఒక ర్యాలీ పెడతాం. పెట్టి ఒక్కొక్క వ్యక్తి చెప్తారు, మీడియా చెప్తారు, నేను 3 ఏళ్ళు కష్టపడ్డాను, చదువుకున్నాను, 6 ఏళ్ళు కష్టపడి చదువుకున్నాను, నేను నిద్ర మానే చదువుకున్నానని చెప్తున్నారు వాళ్ళు, ఉద్యోగాలు పొందిన వాళ్ళు. వాళ్ళని హేళన చేస్తూ మన మీద బుర్ర చల్లటానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి అబద్ధాలని ఈరోజు జగన్ ప్రసారం చేస్తున్నాడు. అందుకే మనం కష్టపడి పనిచేయాలని చెప్తున్నాను నాయకులందరికీ. ఎందుకు కష్టపడి పనిచేయాలంటే ఈ రాష్ట్రం బాగుండాలంటే, సంక్షేమ పథకాలు ఇంకా పెరగాలంటే, యువతకి ప్రభుత్వంలోనూ ప్రైవేట్లోనూ ఉద్యోగాలు రావాలంటే, అమరావతి నగరం హైదరాబాద్కి మించి ఢిల్లీ స్థాయిలో అభివృద్ధి చెందాలంటే, నగరం నిర్మాణం అవ్వాలంటే, పోలవరం బ్యారేజ్ నిర్మాణం పూర్తి అవ్వాలంటే, అమలాపురం నియోజకవర్గం 60 గ్రామాలు 36 వార్డులు అభివృద్ధి చెందాలంటే మళ్ళా 29 ఎన్నికల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే ఇది అవుతుంది.